ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి చాలామంది ఏంటంటే ఫుడ్ ఒక 6వ నెల తర్వాత నుంచి ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా. సో 6వ నెల స్టార్ట్ కాగానే ఇస్తూ ఉంటాము. కొంతమంది ఉగ్గు ఇస్తూ ఉంటారు, కొంతమంది సెర్లాక్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏమో డైరెక్ట్ రైసే పెడుతూ ఉంటారు. సో ఏవి పెట్టినా కానీ అందులో మీరు చిన్నపిల్లలకి తొందరగా ఉప్పు అనేది పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే 1 ఇయర్ తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తే మంచిదన్నమాట. సో చాలామంది ఏంటంటే టేస్ట్ కోసం ఉప్పు అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఉప్పు డైరెక్ట్గా అలా ఇవ్వకుండా వెజిటేబుల్స్ ద్వారా, అలా అంటే మనకి ఆకుకూరలలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, దాని తర్వాత పిండి పదార్థాలలో ఉంటుంది. సో ఖచ్చితంగా అలా న్యాచురల్గా వచ్చే వాటి నుంచి మీరంటే ఇప్పుడు మీరు ఉగ్గు చేశారనుకోండి, ఉగ్గులో అన్ని రకాల పప్పు దినుసులు వేస్తూ ఉంటాం కదా. సో మీకు సాల్ట్ వేయక్కర్లేదు. సో ఖచ్చితంగా మీరు ఆ ఉగ్గుని డైరెక్ట్ అలానే ఎలా ఉందో అలానే చేసి కొంచెం నెయ్యి అది యాడ్ చేసి లేదా జీలకర్ర వేస్తే టేస్ట్గా ఉంటుంది. సో ఇలా పెట్టండి. కానీ ఉప్పు అనేది కొంచెం వాళ్ళని అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. ఈ ఉప్పు వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది బేబీకి, అండ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండవు, దాని తర్వాత గ్రోత్ అనేది తొందరగా ఉండదు. ఉప్పు ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వాళ్ళకి మెమరీ పవర్ బాగానే ఉంటుంది. అంటే ఉప్పు అనేది కొంచెం మెమరీ పవర్ పెరగడానికి ఇస్తూ ఉంటాము. దాని తర్వాత సోడియం ఉంటుంది కాబట్టి సోడియం వల్ల బోన్స్ మంచిగా ఉంటాయి అదంతా అనుకుంటాం. కానీ ఉప్పు అనేది ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అసలు కూరగాయల నుంచి వచ్చే సాల్ట్ మనకి సరిపోతుంది అన్నమాట. ఉప్పు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇంకా మనకి చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఉప్పు అనేది ఒక భాగం అయిపోయింది. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. సో ఇలా మనకి పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మనం ఉప్పు అనేది తీసుకుంటున్నాము. సో చిన్నపిల్లలకి మీరు 1 ఇయర్లో పిల్లలకి మీరు ఉప్పు ఇవ్వకపోయినా మంచిదే అండి. సో కాకపోతే ఆకుకూరలు అవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేయండి. ఇప్పుడు పప్పులో కొంచెం రైస్, పప్పు, ఆకుకూరలు ఏదైనా వేసారనుకోండి, దాంట్లో ఉప్పు వేయక్కర్లేదు, జీలకర్ర వేసేయండి, జీలకర్ర పౌడర్ చేసి వేయండి, లేదంటే కొంచెం మజ్జిగ వేయండి, లేదంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు, అండ్ నెయ్యి వేయండి. ఇవన్నీ వేస్తే ఉప్పు లేకున్నా కానీ టేస్ట్ అయితే వస్తుంది ఆకుకూరల ద్వారా. సో ఖచ్చితంగా మీరు ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి స్మాష్ చేసి ఇచ్చేటప్పుడు కూడా ఉప్పు యాడ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో చిన్నపిల్లలకు అసలు ఉప్పు వేయకపోతే చాలా మంచిది, చాలా బాగా గ్రోత్ అనేది అవుతారు వాళ్ళు. సో హెల్తీగా కూడా ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ డెలివరీ, బేబీ పుట్టిన తర్వాత, అన్నప్రాసనం అయిన తర్వాత మీరు ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మీరు ఉప్పు అవాయిడ్ చేసి 1 ఇయర్ బర్త్డే తర్వాత మీరు ఉప్పు ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా లైట్గా స్టార్ట్ చేయండి, ఒకేసారి ఎక్కువ కాకుండా. ఉప్పు అనేది 1 ఇయర్ లోపు వరకు ఉప్పు వాడకపోతేనే మంచిదన్నమాట. సో దీనివల్ల మీకే మంచిది, బేబీకి చాలా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా ఉప్పు టేస్ట్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి అది అవాయిడ్ చేస్తే మంచిది అనేసి దాని గురించి ఈరోజు టాపిక్ అయితే చిన్నపిల్లలకు ఉప్పు ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.